ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం స్వామివారికి గోదాదేవి విరచిత పాసురాలను నివేదించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వామివారికి ధూపసేవ, శ్రీ గోదా అమ్మవారి గ్రామోత్సవం నేత్రపరమయ్యాయి. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. వేములవాడలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుప్పావై పాసురాన్ని పఠించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. అహోబిలంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ ప్రహ్లాద వరదలు ఉభయ దేవేరులతో కలిసి బీగాల ఆంజనేయ స్వామివారి ఆలయానికి వేంచేశారు. స్వామివార్లకు ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి తిరువడి కోవెలలో విశేష ఆస్థానం, గోష్ఠి గావించారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 29 వరకు పగల్పత్తు సేవలు, 30 నుంచి జనవరి 9 వరకు రాపత్తు సేవలు ఉంటాయి. జనవరి 10 నుంచి 15 వరకు విలాసోత్సవాలు కొనసాగుతాయి. 16వ తేదీన జరిగే విశ్వరూప సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 29న తెప్పోత్సవం, 30వ తేదీ తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం ఉంటాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు, చాందిని వస్త్రాలతో వేదికను అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలాగే రామాలయ ప్రాంగణంలో రంగవల్లులు, చలువ పందిన చాందిని వస్త్రాలంకరణలతో సిద్ధం చేశారు. శనివారం నుంచి 28 వరకు దశావతారాల అలంకారాల్లో రామయ్య భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. 28న తిరుమంగై ఆళ్వార్ పరమ పదోత్సవం ఉంటుంది. వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, దివ్య ప్రబంధంతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుడతారు. దీనినే సంప్రదాయబద్ధంగా తొళక్కమంటారు. ఈ సందర్భంగా గంటపాటు నాళాయార దివ్య ప్రబంధంలోని పద్యాలతో సేవాకాలం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో స్వామివారిని అలంకరించి కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం తిరువీధి సేవ నిర్వహిస్తారు. తిరుమల విషయానికి వస్తే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. 29వ తారీఖు, 30వ తారీఖు, 28వ తారీఖు ఈవినింగ్ మనకి తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. 30వ తారీఖు మార్నింగ్ మనకు వైకుంఠ ఏకాదర్శనం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే మన దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా చేశాము. ఇప్పటికే మనం ముఖ్యంగా మన వైకుంఠ ఏకాదర్శనానికి వచ్చేటువంటి టికెట్లకు సంబంధించినవి కూడా ఆన్లైన్లో ఉంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టికెట్ల కొనుగోలు కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం 27వ తారీఖు సాయంత్రం ఏర్పాటు చేసేటువంటి తెప్పకు సంబంధించినటువంటి కూడా దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. మనకు అది కూడా 25వ తారీఖు వరకు సిద్ధమవుతుంది. అదేవిధంగా భక్తులకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మేము సిద్ధం చేయటం జరిగింది. ఈ సంవత్సరం సుమారు మనకి ఒక 50,000 నుంచి 60,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మరి ప్రసాదాలు కూడా సుమారు మనం పోయిన సంవత్సరం ఒక 80,000 వరకు తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఒక 1,00,000 వరకు 1,00,000 లడ్డు ప్రసాదాలు తయారు చేయడానికి కూడా దానికి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తిరుమల విషయానికి వస్తే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలయంలో 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రాలు, రాతి, పంచలోహ విగ్రహాలు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి క్యాష్ కౌంటింగ్ మిషన్ను భక్తులు విరాళంగా అందించారు. ఈ నెల 29 నుంచి జనవరి 2 వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇక తిరుమలలో రద్దీ విషయానికి వస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 31 కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివార్ల దర్శన వేళలను దేవస్థానం పొడిగించింది. శని, ఆది, సోమవారాల్లో దర్శన సమయాన్ని పెంచాలని భక్తుల విన్నపాన్ని మన్నించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. జనవరి నుంచి 6 స్లాట్ల ద్వారా భక్తులకు స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేస్తామని తెలిపారు. వారాంతంలో వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6 నుంచి 7 వరకు, స్పర్శ దర్శనం ఉదయం 7 నుండి 8 గంటల 30 నిమిషంల వరకు, వీఐపీ బ్రేక్ దర్శనం 10:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఇక స్పర్శ దర్శనం ఉదయం 11 గంటల 45 నిమిషంల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం 7 గంటల 45 నిమిషంల నుంచి 8 గంటల వరకు, స్పర్శ దర్శనం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది. మాస శివరాత్రి సందర్భంగా ప్రాతకాల పూజల అనంతరం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మండపంలో 365 లింగాలను 15 ఆవరణాల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు. మహాలింగార్చన వేడుకను వేదఘోష నడుమ నిర్వహించారు. అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు.
వేములవాడ భీమేశ్వర స్వామివారి దేవస్థానం భక్తజన సంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహాలింగార్చన, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో చేపట్టే అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. ఆలయ కార్యాలయంలో ఆర్ఎండ్బి అధికారులు, ఈవో రమాదేవి, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత కాల పరిమితులు పూర్తి చేయాలన్నారు. అనంతరం విస్తరణ పనులను అధికారులతో కలిసి విప్ పర్యవేక్షించారు. అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు సులభతర సేవలు అందించేందుకు ఆన్లైన్ సేవలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకునే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శన వెసులుబాటు కల్పించనున్నారు. వసతి గదులు, దర్శనాలు, వ్రతాలు, ఇతర సేవలు, ప్రసాదం, టికెట్లు ఆన్లైన్లో అందుబాటులుంచారు. aptemples.org వెబ్సైట్ ద్వారా టికెట్లను పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి వాడు ఈజీగా బుక్ చేసుకునే విధంగా, భక్తులకి అందుబాటులో ఉండే విధంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా మనం క్రియేట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఆ నెంబర్ తీసుకున్నట్టయితే 9555230009. మళ్ళీ ఒకసారి నెంబరు 9555230009. ఈ మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా దర్శనం, అలాగే ఇక్కడ ప్రసాదం, అకామిడేషను, జరిగే హోమాలు, అన్ని రకాల డొనేషన్స్ కూడా దాని ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. తమిళనాడు వ్యాప్తంగా సంప్రదాయ హనుమ జయంతి ఘనంగా జరిగింది. పలు ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నమ్మక్కల్లోని స్వామివారి ఆలయంలో పూజలు, అభిషేకాల అనంతరం స్వామివారిని లక్షవడలతో అలంకరించారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 రానే వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది రెండో ధ్యాన దినోత్సవం. మన దేశం అంతర్జాతీయంగా చొరవ చూపడంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కిందటేడాది ధ్యాన దినోత్సవాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్య సమితిలో జరిగిన ధ్యాన దినోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఐరాస సభ్యులతో 25 నిమిషాల పాటు ధ్యానం చేయించారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్. Let us educate our young people how to relax, how to get rid of tensions on a daily basis, how to manage their negative emotions and be centered. This is a part of education that we need to bring to our population. So peace and inner security, both these are are provided by meditation. Meditation can bring us inner security and also inner peace, which would reflect in our life in society.
to be a better, more happier society. So now, shall we start a short meditation? You're all ready? So we'll start the meditation first by just shaking our hands. And that's good enough. Now let's keep let's stay still and keep our spine erect, body relaxed. Let's bring our attention to our environment first. And then let us take a deep breath in. And as we breathe out, we gently close our eyes. Now, let's breathe in and gently open our eyes, synchronize the breath with the eye movement. Let's open our eyes as we breathe in. And as we breathe out, let's close your eyes. Let's do this once again. Breathe in and open our eyes. And let's breathe out and close our eyes. Did you all enjoy? So, let me say, the key thing for meditation is sit comfortably easily. Just become aware of your environment. Just accept it and close your eyes. Put some attention on your body and then synchronize your breath with the eye movement if you can. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మనిషి జీవితంలో అలాగే సమాజంలో శాంతి సామరస్యాలను పెంపొందించడానికి ధ్యానం శక్తివంతమైన సాధనమని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కిందటేడాది కన్యాకుమారిలోని వివేకానంద రాక్లో నిర్వహించిన ధ్యానాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. బహుళ ప్రయోజనకరమైన ధ్యానానికి ఆహ్వానం పలుకుతున్నారు దాజీ అని పిలుచుకునే ప్రఖ్యాత ధ్యాన గురువు శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్. This World Meditation Day, 21st December, I invite each one of you to pause for a few minutes to turn inward and meditate together for the peace and well-being of our world. When thousands or millions of hearts come together in a single meditative intention, it creates a subtle field of harmony, a collective consciousness, an egregore is formed. When this field is infused with love, it becomes a force for transformation. Dear friends, on this World Meditation Day, let us demonstrate once again that when humanity unites in love, with a shared purpose, miracles are not only possible, they are inevitable. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.